ప్రైజ్ లాటండి. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మరి ఆయన ఒక తల్లి గర్భాన్ని ఒక మనిషిని పుట్టిస్తే, మరి మానవుడైతే ఈ లోకాన్ని ప్రేమించి తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటూ, తన శరీరాన్ని తానే పాడు చేసుకుంటూ, మరి ఒక ఊళ్ళో యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తాకి వెళ్తుంటే, అక్కడ ఒక మనిషి సుసేనాల్లో సమాధిలో తిరుగుతూ ఆయన సంఖ్యలతో బంధించారు. బంధిస్తే ఆయనకి అనేకమైన దెయ్యాలు పట్టి ఆయన పెద్ద పెద్ద కేకలు వేస్తూ, మరి సమాధిలో అగ్నిలో పడిపోతూ, నీటిలో పడిపోతూ, కొండల్లో కేకలు వేస్తూ ఎంతో భయంకరంగా ప్రవర్తించేవాడు. మరి ఈనాడు మనిషి ఏం చేస్తున్నాడంటే, తన శరీరాన్ని రాయితో గాయం చేసుకున్నట్టు తాగుడనే వ్యసనం, మరి భయంకరమంటి చెడు వ్యసనాలు, కైనీలు, భయంకరమంటి నేత్రాస, భయంకరమంటి పాపంలో జీవిస్తూ తన దేహాన్ని పాడు చేసుకుంటూ, మరి ఆనాడు రాళ్లతో గాయం చేసుకున్నట్టు ఈనాడు కొందరు మనుషులు మరి ఒక లివర్ను పాడు చేసుకొని మరి భయంకరమైన వ్యాధికి గురైపోయి ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మంచాన్ని పడుతూ ఎంత భయంకరంగా తిరుగుతున్నారంటే, మరి వాళ్ళ దేహం వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. మరి దేవుడు అలాంటి వారి కోసం ఈ లోకంలోకి వచ్చారు. పరలోకం నుండి దిగి భూమి మీద జన్మించి ఆ నిత్య నరకాగ్నిని తప్పించాలని, ఆ పరలోక రాజ్యం చేర్చాలని దేవుడి లోకంలో జన్మించాడు. మరి మీరు ఎందుకు దూరం చేసుకుంటున్నారు ఆ యేసయ్యను? ఒక్కసారి ఆ ప్రభువును నమ్మండి. దేవుని మందిరానికి రండి. సేవకుల ద్వారాగా ఆయన అమూల్యమైన మాటలు వినిపిస్తుండగా మీరు విన్నట్లయితే మీకు రక్షణ కలుగుద్ది.